ఏదేమైనా జూలై, ఆగస్ట్‌ల లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి. ఇది కన్ఫర్మ్. అదేంది లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నప్పుడు ఒక 2, 3 నెలల ముందైనా చెప్తారు గానీ, ఇదేంది మళ్ళా నెల అని చెప్పేసి ఇంత సడెన్‌గా చెప్పేస్తారు అనే కదా మీ డౌట్. కానీ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం, చేస్తున్న పనులు చూస్తుంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆర్ వెరీ సూన్ అని తెలిసిపోతుంది. ఎందుకంటే మీకు అందరికి తెలుసో లేదో మొన్నటి వరకు మనం అదే టాపిక్ మీద ఒకటే తిరిగి మొత్తుకున్నాం రైతు భరోసా మీద. రైతు భరోసా పడ్డది. నిన్న చాలా మందికి రైతు భరోసా పడ్డది. సో రైతు భరోసా పడ్డదంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆర్ కమింగ్. ఇంకోటి ఎందుకు ఇంత హడావుడిగా దెబ్బ పెట్టేస్తురు అంటే ఇన్ఫర్మేషన్ లేకుండా ఎందుకు చేస్తురు అంటే నో ఇన్ఫర్మేషన్ టు ద అపోజిషన్ పార్టీస్. అంటే వాళ్ళకి ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు చేసుకోకుండా, ప్రచారాలు చేసుకోకుండా, జనాల్లో వాళ్ళకి ఒపీనియన్ క్రియేట్ చేసుకోకముందే పరదా తీసి లోకల్ బాడీ ఎలక్షన్స్ అని చెప్పగానే కథం పెట్టుడే. అప్పుడు గవర్నమెంట్ కి ఫేవర్ అవుతుంది కదా. అంటే రైతు భరోసా వేసిర్రు, మాకు ఎలక్షన్స్ పెట్టినప్పుడు ఆ రైతు భరోసా ఇచ్చిర్రు కదా అని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ని గెలిపించే ఛాన్సెస్ ఉంటాయని మన గవర్నమెంట్ తీసుకున్న మెయిన్ నిర్ణయం ఇది. ఇంకోటి కాళేశ్వరం అన్నారు. కేసీఆర్ కూడా విచారణకు పోయిండు, కాళేశ్వరంలో ఏం తేలలేదు. తర్వాత కేటీఆర్ కి సంబంధించి ఫార్ములా ఈ రేస్ కి అది అన్నారు. దాంట్లో 3 సార్లు విచారణకు పిలిచారు, దాంట్లో ఏం తెలియలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ విచారణలో కూడా ఏం తెలియలేదు. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఇప్పటికే గడిచిన 1.5 year లో కాంగ్రెస్ గవర్నమెంట్ కి మొత్తం నెగిటివిటీ వచ్చింది కాబట్టి ఆ నెగిటివిటీని బీఆర్ఎస్ వైపు తిప్పడం కోసం, అంటే డైవర్ట్ చేయడం కోసం బీఆర్ఎస్ చేసిన తప్పులు ఏవైతున్నాయో అంటే వాళ్ళ దృష్టిలో ఇవి బీఆర్ఎస్ తప్పులు అనేది వాళ్ళ దృష్టిలో. మనం ఓపెన్ గా బీఆర్ఎస్ తప్పు చేసిందని చెప్పట్లేదు, ఇంకో దిక్కు కరెక్ట్ చేసిందని కూడా చెప్పలేము. కానీ గవర్నమెంట్ దృష్టిలో మనం మాట్లాడేది ఏంటంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ తప్పులు బీఆర్ఎస్ మన చేతికి చిక్కేది ఓన్లీ ఈ విషయాలలోనే అని చెప్పేసి ఆ విషయాలలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ని హైప్ క్రియేట్ చేసేసారు. ఎట్లా అంటే బీఆర్ఎస్ తప్పు చేసింది, ఈ విచారణలు చేపిస్తే బీఆర్ఎస్ బండారం మొత్తం బయట పడుతుంది అనేసి మొత్తం ఒక్కటే తిరిగి హైప్. ఎట్లా అంటే ఇక రాష్ట్రంలో ఎట్లాంటి పనులు లేవు, ప్రతిపక్షాన్ని ఆడి పోసుకునే పని లెక్క మొత్తం హైప్ క్రియేట్ చేసేసారు. హైప్ క్రియేట్ చేసిన తర్వాత కూడా ఏమైంది, విచారణలో ఏం తెలియదు నిల్. సో దీన్ని మళ్ళీ ఇప్పుడు సైలెంట్ ఆపేసి దీన్ని మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని నెగిటివిటీ మొత్తం పోయినాక వాళ్ళు ఇవ్వాల్సిన ఇంకొన్ని పథకాలు ఇచ్చి ప్రజల నుంచి మంచి ఆదరణ పొందుతాక పెడదామంటే అప్పుడు హైప్ క్రియేట్ చేసినా ఇది క్రియేట్ అవ్వదు. ఇంకా అందరు చల్లబడిపోతారు. ఇప్పటికే చల్లబడ్డారు. కాళేశ్వరం ముచ్చటకి తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ కి చాలా డిఫరెన్స్ ఉండే. కాళేశ్వరం అప్పుడు క్రియేట్ అయిన హైప్ ఫోన్ ట్యాపింగ్ అప్పుడు ఏమంత క్రియేట్ కాదు. కాబట్టి దీన్ని మళ్ళీ అంత హైప్ క్రియేట్ చేయలేం. సో ఇప్పుడే ఎలక్షన్స్ పెట్టేస్తే ఇదే కరెక్ట్ టైం అని చెప్పేసి పెడుతురు. కానీ ఏ ఎలక్షన్స్ ముందుకైనా కనీసం 2 నెలలు 3 నెలలు కనీసం 2 నెలల ముందైనా ఇన్ఫార్మ్ చేస్తారు. మాక్సిమం జూలైలో ఎలక్షన్స్ కన్ఫర్మ్ అని చెప్తారు. ఎందుకంటే రైతు భరోసా పైసలు అందరికి పడ్డాయి. రైతు భరోసా ఎందుకు పడ్డది, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ మెయిన్ ఏడు ఇంపార్టెంట్ ఊర్లల్లా ఎవరు ఎక్కువ, రైతులు ఇప్పటికీ దేనికోసం ఆగిర్రు, దేనికోసం ఎదురు చూస్తున్నారు, ఎందుకు కోపంగుర్రు, రైతు భరోసా కోసం. కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సింది ఏంటి, రైతు భరోసా ఇచ్చేస్తే నమ్మేస్తారు. అరే గవర్నమెంట్ మనకు రైతు భరోసా ఇచ్చింది కదా, దీన్నే గెలిపిద్దామని నమ్మేస్తారు. అందుకే ఇచ్చినాం రైతు భరోసా అన్న నమ్మకంతో రైతు భరోసా వేసిర్రు. రైతులు కాంగ్రెస్ ని గెలిపిస్తారా అనుకుంటారు. అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకోటి ఎందుకు ఇంత సడన్ గా పెడుతురంటే ఒకవేళ ముందే ఇన్ఫార్మ్ చేసి కొన్ని మంత్స్ టైం ఇచ్చి అప్పుడు ఇన్ఫార్మ్ చేస్తే సర్కిల్ గానీ ఏమన్నా పంపిస్తే అప్పుడు ప్రతిపక్షాలు వాటి పనులు వాళ్ళు చేసుకుంటారు కదా. వాళ్ళు ప్రజల్లో హైప్ క్రియేట్ చేసుకోవడం, మంచి ఆదరణ పొందడం, వాళ్ళకంటూ ఒక ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకోవడం, అట్లా ప్రతిపక్షాలు చేస్తుంటాయి, ఎస్పెషల్లీ బీఆర్ఎస్. కానీ వాళ్ళకి అట్లా టైం ఇవ్వకుండా వాళ్ళని కన్ఫ్యూజ్ చేసేయడం, ఒక దిక్కు పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేయడం, ఇంకో దిక్కు లీడర్స్ ని కన్ఫ్యూజ్ చేయడం. సో ఇప్పుడు ఎవరు బిజీలో వాళ్ళు అంటే అందరు బీఆర్ఎస్ ఓవరాల్ కన్ఫ్యూజన్ లో పడిపోయింది అనుకుంటారు వాళ్ళు. ఏమని ఇన్ని కేసులు అయినాయి కదా, ఒకటెనక. సో బీఆర్ఎస్ కన్ఫ్యూజన్ లో ఉంది. ఇప్పుడు మీకు సామెత తెలుసు కదా, అవతలోడు బలహీనంగా ఉన్నప్పుడు కొడితేనే అప్పుడు వానికి దెబ్బ తాకుతుందని. అది ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ యూజ్ చేస్తున్న పాయింట్. బీఆర్ఎస్ బలహీనంగా ఉన్నప్పుడే మనం దెబ్బ కొడితే అప్పుడు మనకు గెలిచే ఛాన్స్ ఉంటుందని కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకుంటుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ నెగిటివిటీ ఉండడం వల్ల డైరెక్ట్ ప్రజల్లోకి వెళ్తే గెలవదు అని వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి బీఆర్ఎస్ ని కన్ఫ్యూజన్ లో పడేసి ఉన్నట్టుండి వాళ్ళకి టైం ఇవ్వకుండా ఎంబటే ఎలక్షన్స్ పెట్టేస్తే మనం గెలుస్తాం, బీఆర్ఎస్ పడిపోతుంది అని అనుకుంటారు. కానీ ఇక్కడ అందరికి తెలియదు ఏంటంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు ఏలింది రాష్ట్రాన్ని.
సో ఏ ఎలక్షన్స్ ఏంటి, ఎవరి ఉద్దేశం ఏంది అనేది తెలియకుండా అయితే ఉండడు కదా కేసీఆర్. హీ నో వాట్ ఈజ్. రాజకీయాలంటే ఆరు తేలినోడైనా ఆయనకు తెలీదా? సో వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ ఇప్పుడు కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ కంటే ముందు నుంచే బీఆర్ఎస్ లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి వాళ్ళ పనుల వాళ్ళు ఉర్రు. వీళ్ళు కూడా అంతే లోపల లోపల చేసుకుంటారు. ఇప్పుడు సక్సెస్ కావాలంటే ఎవరి తప్పన వాళ్ళది కాబట్టి బీఆర్ఎస్ గవర్నమెంట్ తాను చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. అట్లా బీఆర్ఎస్ లోపల లోపల చేస్తుంది. ఇంకో దిక్కు బీజేపీ కూడా దాని పని అది చేసుకుంటూనే ఉంది. బీజేపీ పార్టీ ఏం సైలెంట్ గా లేదు. బీజేపీ పార్టీ ఈజ్ ఆల్సో డూయింగ్ మీటింగ్స్ పెట్టుకుంటారు, వాళ్ళంతా చేస్తారు. ఎందుకు అంటే ఏ ఆధారాలతోని మీరు ఇంత గట్టిగా చెప్తుర్రు, ఇంత ప్రూఫ్ తో చెప్తుర్రు అనే డౌట్ మీకు రేజ్ కావచ్చు. ఇదేదో మేము మీకోసం హైప్ క్రియేట్ చేయడం కోసం, మా వ్యూస్ కోసం అట్లా చెప్తుంది కూడా కాదు. ఇది జస్ట్ నిన్న గాంధీ భవన్ లో మీటింగ్ అయింది. ఆ మీటింగ్ దేని గురించి? ఈ లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించే మీటింగ్ అయింది. ఓన్లీ కాంగ్రెస్ లీడర్స్ వాళ్ళు మాత్రమే పెట్టుకురు కాబట్టి ఇది లోకల్ బాడీ ఎలక్షన్స్ మాత్రమే. గాంధీ భవన్ లో ఉత్తా కలిసి తిననీకి తిరగనీకి ఆ మాట ముచ్చట మాట్లాడుకోనికి అయితే ఎవరు గెలవరు కదా. గాంధీ భవన్ ఈజ్ ఫర్ వాళ్ళ పొలిటికల్ కి సంబంధించిన ఏమున్నా వాళ్ళు మాట్లాడుకుంటారు. కాబట్టి ఇప్పుడు పొలిటికల్ సంబంధించిన ఏమున్నాయి? రైతు భరోసా వేసిండంటే కథం, ఇంకా లోకల్ బాడీస్ వచ్చినట్టే. సో గాంధీ భవన్ లో మీటింగ్ తర్వాత ఇంకా సగం క్లారిటీ వచ్చింది. రైతు భరోసా పడ్డాక పూర్తి క్లారిటీ వచ్చేసింది. జూలైలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి. ఇదర్ జూలై ఎండింగ్, జూలైలో పెట్టకపోతే మాత్రం ఆగస్ట్ స్టార్టింగ్ లో పక్కా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి. అట్లనే మొన్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్ను మూసిండు. సో ఆయన ప్లేస్ లో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎంబటే అది ఎందుకు పెట్టట్లే అంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వాట్ ఈజ్ వాట్ అనేది తెలిసిపోతుంది. అంటే ఈ రిజల్ట్ తర్వాత జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుస్తుందా గెలవదా అనేది ఒక క్లారిటీ గవర్నమెంట్ కి వస్తుంది. అందుకోసమని ఈ లోకల్ బాడీస్ పెడుతురని కూడా అనుకోవచ్చు. పెడితే ముందే ఈ మాగంటి గోపీనాథ్ రీప్లేస్మెంట్ కోసం ఉప ఎన్నికలు జూబ్లీహిల్స్ లో పెట్టొచ్చు. కానీ ఎందుకు పెట్టట్లేదు? గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ నోస్, గవర్నమెంట్ కి తెలుసు మేము ఇంకా నెగిటివిటీలోనే ఉన్నాము అనేసి. అందుకే గవర్నమెంట్ వెనక అడుగులేస్తుంది. కాబట్టి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ తోని కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం తెలుసుకుంటది అంటే ప్రజల్లో వాళ్ళకున్న ఆదరణ ఎటువంటిది, ఇంకోటి జూబ్లీహిల్స్ లో వీళ్ళ పొజిషన్ ఏంటి, లోకల్ బాడీ ఎలక్షన్స్ తోని క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. కాబట్టి అందుకే ఇప్పుడు ఓవరాల్ గా మన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ని హైప్ క్రియేట్ చేసి కేసెస్ విషయంలో వాళ్ళని కన్ఫ్యూజన్ లో పడేశారు. ఇదే కన్ఫ్యూజన్ టైం అనుకొని లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడుతారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందు ఎవరిని సాటిస్ఫై చేయాలి? రైతులను సాటిస్ఫై చేయాలి. రైతులను సాటిస్ఫై చేయాలంటే రైతు బంద్ వేయాలి. రైతు బంద్ వేసిరు, చెల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్. ఇట్లా కాంగ్రెస్ గవర్నమెంట్ అందరినీ మ్యానిపులేట్ చేసి వాళ్ళకు జెండా పాతుదామని చూస్తారు. కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ కింద చేయాల్సిన గ్రౌండ్ వర్క్ కింద చేస్తూనే ఉంది. అండ్ పబ్లిక్ నోస్ ఎవరిని గెలిపించాలి, ఎవరిని ఓడించాలి అనేది. సో మేము ఏ గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తుంది కూడా కాదు, జరుగుతున్న వాస్తవాలు మాత్రమే అండ్ ఓవరాల్ పబ్లిక్ మాట్లాడుకుంటున్నాయి మాత్రమే మేము అనాలిసిస్ చేసి మీకు చెప్తున్నాం. ఇదంతా పక్కకు పెడితే ఇంతకు మీరేమనుకుంటారు? కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది కరెక్టేనా? ఇప్పుడు ఉన్నట్టుండి ఇన్ని రోజులు ఆల్మోస్ట్ 2 years కంప్లీట్ అవుతుంది. ఇన్ని రోజులు లేని ఇప్పుడు ఉన్నట్టుండి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏంటి, అది కూడా వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్, ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వకుండా ఇంత సడన్ గా ఎందుకు పెడుతున్నట్టు? వాళ్ళు చేస్తుంది కరెక్టేనా? సరే చేస్తుంది కరెక్ట్ అని అనుకున్నా వాళ్ళు గెలుస్తారా? కాంగ్రెస్ గవర్నమెంట్ కి గెలిచే ఛాన్సెస్ ఎంత ఉన్నాయి? గెలవకపోవడానికి రీజన్స్ ఏమేమి ఉన్నాయి? అవన్నీ కామెంట్స్లలో చెప్పండి. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ సంబంధించి స్టిల్ ఇంకా టాపిక్స్ మనం ఇంకా మాట్లాడుకుందాం.